ఈ విషయం మీకు తెలుసా? టాటా క్రోమా టీవీ ఇది బిగించాలి. సో, బిగించే ముందు మనము దాని వెనకాల ఇలా క్లిప్స్ ఇచ్చుంటాడనమాట. కంపెనీని బట్టి, మోడల్‌ని బట్టి క్లిప్స్ మారిపోతుంటాయి. సో, దీన్ని ఇక్కడ ప్లేస్ చేసి టైట్ చేసుకోవాలి. స్క్రూస్ ఇచ్చాడనమాట. స్క్రూస్ ఏసి ఇలా ఈ పొజిషన్స్‌లో 2 స్క్రూస్ ఉన్నాయి కదా! టైట్ చేసుకోవాలి స్క్రూస్ ఏసి. టైట్ చేసిన తర్వాత కింద ఒక ఎక్స్‌ట్రా సపోర్ట్ ఇస్తాడనమాట. ఇలా ఎక్స్‌ట్రా సపోర్ట్ ఇస్తాడు. సో, ఈ స్క్రూ ఉంది కదా! ఇలా ఏసి దీన్ని క్లిప్ టైట్ చేసుకుంటే వెనకాల టీవీకి, వాల్‌కి గ్యాప్ వస్తుంది. ఎయిర్ సర్క్యులేషన్ వస్తుంది. పైగా టీవీ స్ట్రెయిట్‌గా ఉంటుంది. క్రాస్‌గా లేకుండా. విజన్ స్ట్రెయిట్‌గా వస్తుందన్నమాట. టీవీ స్క్రీన్ క్రాస్ లేకుండా వస్తుంది. సో, ఇలా గ్యాప్ వస్తుంది కదా! అందుకోసం లెవెల్ బ్యాలెన్సింగ్ కోసం ఇస్తాడన్నమాట. ఆ క్లిప్‌కి దానికంతా బ్యాలెన్స్ అవ్వాలి. పైగా ఇక్కడ సెంటర్‌లో బిగిద్దాం అనుకుంటున్నాం టీవీ అయితే. మనం అనుకున్న ప్లేస్‌మెంట్ వచ్చి ఒక ఇంత హైట్ అనుకుంటున్నాము. కానీ మనము బిగించే ముందు టెస్ట్ చేసుకోవాలన్నమాట. టీవీ ఇలా ప్లేస్ చేసి టెస్ట్ చేసుకోవాలి. ఈ హైట్ మనకు సరిపోతుందా? కంఫర్ట్‌గానే ఉందా? ఏదైనా ప్రాబ్లమా అని టెస్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా సెట్ చేసిన తర్వాత ఇలా సెంటర్‌లో మార్క్ చేసుకున్నాం గదా! ఇంత హైట్‌లో బిగిస్తామన్నమాట. యాక్చువల్‌గా పెట్టిన తర్వాత మార్క్ చేసాం గదా! ఈ మార్కింగ్ ఇది. ఇంత హైట్‌లో బిగించుకోవాలని మార్క్ చేసుకున్నాము. సో, ఈ క్లిప్ ఇచ్చాడు గదా! ఎనకాల. ఈ క్లిప్ ఏసి ఇలా బిగించాలి. సో, మనం సెంటర్‌గా బిగించుకోవాలనుకున్నాం. అందుకోసం 40 ఇంచెస్, 80 ఇంచెస్ ఇది ఉంది గదా! సెంటర్ 40 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నామన్నమాట. చేసిన తర్వాత ఇలా ఈ మార్కింగ్స్ పెన్‌తో చేసుకున్నామన్నమాట. పెన్‌తో చేసిన తర్వాత ఇలా స్క్రూ ఏసి టైట్ చేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ క్లిప్స్ అవన్నీ ఇచ్చాడు దాంట్లో. ప్లాస్టిక్ బుషెస్ ఇచ్చాడన్నమాట. దీని వెనకాల ఇలా గ్యాప్ వచ్చే విధంగా ప్లాస్టిక్కు. సో, దీని వెనకాల ఇలా ఇలా గ్యాప్ వస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే చూపిస్తా. ఇలా రౌండ్ గ్యాప్ ఉంటదనమాట. దానివల్ల అది ఈజీగా హ్యాంగ్ అవుతుంది. ఇలా సైడ్ నుంచి పైన నుంచి చూపిస్తే ఇలా కనిపిస్తుంది. ఇలా క్లిప్‌కి హ్యాంగ్ వస్తుందనమాట. సో, ఈజీగా హ్యాంగ్ అవుతుంది టైట్‌నింగ్ లేకుండా. ఇలా ఈ పొజిషన్స్ ఈ హోల్స్ ఉన్నాయి గదా! దాంట్లో హ్యాంగ్ చేయాలి ఏసి. హ్యాంగ్ చేయాలి. హ్యాంగ్ చేయాలి. హ్యాంగ్ అయిన తర్వాత ఆన్ చేసి చూసామన్నమాట. పర్ఫెక్ట్‌గానే ఉంది. సో, అన్నీ పర్ఫెక్ట్‌గానే వర్క్ అవుతున్నాయి. ఫ్లక్చుయేషన్స్ ఏమి లేవు. ప్లగ్ కూడా బాగా టైట్‌గానే సెట్ చేసి బిగించాం కాబట్టి ఫ్లక్చుయేషన్స్ ఏమి లేవు. ఇలా చేసుకుంటే సరిపోద్ది.